శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత తిరిగి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. అది కూడా తన ప్రియురాలు మాధురితో కలిసి. కొద్ది రోజులుగా తన భార్యతో వివాదం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ చాలా సైలెంట్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు దూరంగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపించిన విషయం విదితమే. ఈ అంశంపై కొంత వివాదం కూడా నడిచింది. ఇదే సమయంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన వివాదం దువ్వాడ శ్రీనివాస్ను వెంటాడింది. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ తన ప్రియురాలు మాధురితో కలిసి ఆయన తిరుమల కొండపై ప్రత్యక్షమయ్యారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి శేషవస్త్రంతో ఆయన్ను సత్కరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల కోసం మాట వచ్చాను. సార్ ఒక్క నిమిషం సార్. శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.